ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రైల్వే ప్రయాణికుల రక్షణతో పాటు నేరాల నియంత్రణకై జీఆర్పీ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని రైల్వే ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. బుధవారం లాలాగూడలోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో జీఆర్పీ వార్షిక సమావేశం నిర్వహించారు. 2025 సంవత్సరంలో జీఆర్పీ పరిధిలో జరిగిన నేరాలు, రికవరీలు, నేరస్తుల అరెస్టుకు సంబంధించి వివరాలు చందనా దీప్తి వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో ముందుకు సాగుతున్నారని, ప్రాపర్టీ నేరాలు, ఎన్డీపీఎస్ యాక్ట్, మొబైల్ ఫోన్ల చోరీ, కిడ్నాప్ తదితర నేరాలు జరగకుండా నిఘా ముమ్మరం చేసినట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికులకు రక్షణ కల్పించడంతో పాటు నేరాలను అదుపు చేసేందుకు జీఆర్పీ పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నారని వెల్లడించారు. సో దిల్ బి దిస్ కమిటీ కదా, వాళ్ళు చూస్తారు. ఐ డోంట్ నో, అంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా కాంపెన్సేషన్ వస్తుందా లేకపోతే వాళ్ళ ఫాల్ట్ ఎంత ఉంది అని వీళ్ళు అసెస్ చేసి ఇస్తారనేది కమిటీ విల్ డిసైడ్. దట్ వీ డోంట్ నో, ద కమిటీ విల్ డిసైడ్ ఆర్ విల్ ఫైండ్ అవుట్ అండ్ ఇన్ఫార్మ్. See, ఏది ఏమైనా కూడా వన్స్ there is an accident, you consult the police and follow up with the compensation authority అంతే. See, actually this is not our job. ఇది చూసుకునేది ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే, యాక్సిడెంట్ విక్టిమ్స్ టికెట్ ఉన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఉంటుంది. ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లోరేషన్ వీ విల్ హెల్ప్, బట్ దే షుడ్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మీట్లో భాగంగా మనం చర్చించిన విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, క్రైమ్ రేట్ 2024లో ఏదైతే రిపోర్ట్ అయిందో 2025లో బాగా తగ్గింది అని చెప్పవచ్చు. మోర్ దెన్ 200 కేసెస్ మనకి తగ్గాయి 24 కంటే 25లో. లాట్ ఆఫ్ హెడ్స్లో మనకి చూసినట్లయితే డిక్లైన్ ఉన్నప్పటికీ కొన్ని హెడ్స్లో క్రైమ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ordinary theft of passenger belongings, and molestation and poxo cases కూడా పెరిగాయి. సో దీనివల్ల మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫ్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అండ్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. ఎందుకు కంప్లైంట్ ఇవ్వడము, వెళ్ళిపోతామనే యాటిట్యూడ్ పోగొట్టుకొని ఎవ్రీబడి ఈజ్ లైక్ నౌ విజిలెంట్ అండ్ దే ఆర్ కంప్లైనింగ్, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ వెల్కమ్ చేంజ్. డెత్ కేసెస్ని మనం 3 భాగాలు చేయొచ్చు: యాక్సిడెంటల్ డెత్ కేసెస్, న్యాచురల్ డెత్ కేసెస్ అండ్ ఆల్సో సూసైడల్ డెత్ కేసెస్. సో ఈ కేసెస్ అనేవి కూడా మనకి నెంబర్ తగ్గింది. 2024లో 1571 ఉంటే 25లో 1317 ఉన్నాయి. తగ్గడానికి రీజన్ ఏంటంటే, కోర్స్ మన మెజర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని అక్కడ మనం ఫెన్సింగ్ పెట్టడము, పబ్లిక్కి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడము, లోకల్ పోలీస్ సహకారంతో సైనేజ్ బోర్డ్స్ అరేంజ్ చేయడము. సో ఇలాంటి మెజర్స్ చాలా తీసుకున్నందువల్ల యాక్సిడెంటల్ డెత్స్, ఆల్సో యూజింగ్ దిస్ టెక్నాలజికలీ అడ్వాన్స్ సిస్టమ్ ఆఫ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ త్రూ ప్రాపర్ సిగ్నలింగ్ అమంగ్స్ ట్రైన్స్ అండ్ ఆల్. సో దీనివల్ల కూడా మనకి యాక్సిడెంటల్ డెత్స్ తగ్గాయి. Suicidal deaths also have reduced. This also I attributed to the community policing efforts of GRP police and also local police. Natural death, we can't do much about it, though they have also shown a decline. And children rescued has seen a good increase. మనకి లాస్ట్ ఇయర్ 84 టోటల్ గర్ల్స్ అండ్ బాయ్స్ రెస్క్యూ అయితే 25లో 500 రెస్క్యూ అయ్యారు. వీళ్ళు చైల్డ్ లేబర్ ఉంటారు అండ్ ఆల్సో ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు ఉంటారు. ఎప్పుడైనా మనకి ఇట్లాంటి కంప్లైంట్ వస్తే వీ కీప్ ఇట్ ఆన్ అవర్ టాప్ ప్రయారిటీ, బికాజ్ వాళ్ళు ఎక్కడైనా మిస్ అవి మళ్ళీ బ్యాడ్ థింగ్స్ జరగకుండా ఉండడానికి మనం చాలా హై ప్రయారిటీ ఇచ్చి దాని మీదే ఉండి మనం రెస్క్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి ఈ సంవత్సరం మనము 5 crores 7 lakhs
కంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 7,26,00,000 పైన వాల్యూ ఉన్నటువంటి గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. And also number of people arrested this year at 17 in NDPS cases. And detection percentage, last year మనకి 132 cases detect అయితే ఈసారి 256 cases detect అవ్వాయి. ప్రాపర్టీ రికవరీ కూడా లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది. ప్రాపర్టీ లాస్ట్ కూడా పెరిగింది. దానికి మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏంటి అంటే వీఆర్ యూనో కాజింగ్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నారు దొంగలు ఇట్లా స్టీల్ చేయడానికి, ఇవి చేస్తున్నాము. అండ్ ఆల్సో క్రిమినల్ గ్యాంగ్స్ మీద మేము ప్రత్యేక దృష్టి పెడుతున్నాము. బికాస్ క్రిమినల్ గ్యాంగ్స్ అనే వాళ్ళు చాలా చాకచక్యంగా దొంగతనాలు చేస్తుంటారు. వాళ్ళు అసలు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ వన్ గ్యాంగ్ కాల్డ్ జిప్ గ్యాంగ్. వాళ్ళు బ్యాగ్ జిప్ కట్ చేస్తారు అండ్ లోపల సామాన్ తీసుకొని తర్వాత అది మళ్ళీ అది క్లోజ్ చేస్తారు. యూ వోంట్ ఈవెన్ నో అసలు అది దొంగతనం జరిగిందని మనకి ఎక్కడికో వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. అంటే మూమెంట్ ఏమి ఉండదు, మీ బ్యాగ్ ఎక్కడ కదలదు, అట్లా ఉంటుంది. ఈ గ్యాంగ్ వెరీ వెరీ స్పెషలైజ్డ్ గ్యాంగ్. వాళ్ళు ఏంటంటే సమ్హౌ దే ఈవెన్ నో వేర్ యూఆర్ పుట్టింగ్ గోల్డ్ ఏ బ్యాగ్ లో ఉన్నది కూడా వాళ్ళకి తెలుసు. ఈ గ్యాంగ్ ఈ జిప్ గ్యాంగ్ అనేది దే ఆపరేట్ ఫ్రమ్, అంటే హర్యానాలో వాళ్ళు ఉంటారు. ఈ గోల్డ్ అంతా తీసుకెళ్ళి తర్వాత దాంతో బిజినెస్ చేసుకుంటారు. అండ్ వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. బికాస్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ దొంగతనానికి వచ్చినప్పుడు మనం పట్టుకోవాల్సి ఉంటుంది. అలా కూడా మనం సక్సెస్ఫుల్గా కొన్ని మంచి గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. మనం ఇలా పట్టుకోవాలంటే ఫస్ట్ మనకి వాళ్ళ వాళ్ళ డేటాబేస్ ఇదంతా కావాలి. సో ఈ డేటాబేస్ బిల్డ్ చేయడానికి మనం ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్స్ చేసి ఈ ఇయర్ ఆల్ ఇండియా వైడ్ ఒక మంచి క్రిమినల్ గ్యాంగ్ డేటాబేస్ని డెవలప్ చేయడం జరిగింది. అది రానున్న రోజుల్లో చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.